జడ్జి తాత అయితే అక్కడ ఉన్న హర్షని కూర్చోబెట్టి తను దగ్గరుండి చదివిస్తూ ఉంటాడు. ఇదిగో నేను చెప్పేది విను, నువ్వు రోజుకి 20 గంటలు చదవాలి, 4 గంటలు మాత్రమే నిద్రపోవాలి, ఏంటి అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న హర్ష అయితే ఏంటి తాతయ్య నేను మనిషినేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక జడ్జి తాత అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను చెప్పిందే నువ్వు ఫాలో అవ్వాలి, నేను నీ తాతయ్యనే కాదు అలాగని జడ్జిని కాదు, నేను నీ లెక్చరర్ని, అర్థమవుతుందా? జంక్ ఫుడ్స్ అలాంటివన్నీ కూడా తినడం మానేయాలి, ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అవేవి కూడా తినకూడదు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అలాగే హెల్త్కి సంబంధించినవే తినాలి, అంతే తప్ప ఏవైనా సరే న్యూడిల్స్ పానీపూరి అంటూ తిన్నావో నీ తాట తీస్తా అని చెప్పి గౌరీప్రసాద్ హర్షని దగ్గరుండి చదివిస్తూ ఉంటాడు. అది విని హర్ష అయితే ఏంటి తాతయ్య నేనేమైనా పేషెంట్నా, నేను స్టూడెంట్ని తాతయ్య, నాకు నచ్చింది తింటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మీద అవేవి కుదరవు, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి, నేను చెప్పినట్లుగానే నువ్వు తినాలి, నేను చెప్పినట్లుగానే నువ్వు నడవాలి అని చెప్పి తాతయ్య అయితే హర్షకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది విని హర్ష అయితే భయపడిపోతూ ఉంటాడు. ఏంటి నన్ను ఈ తాతయ్య దగ్గర పడేసింది మా మమ్మీ, ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అని చెప్పి తనైతే చిరాకు పడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.